కల్వకుంట్ల కవిత పేరు చెబితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుకొస్తుంది. ఆ స్కామ్లో పీకల్లోతు వరకు ఇరుక్కుని ఆమె 6 నెలల పాటు ఢిల్లీ తీహార్ జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు ఆమెను కేటీఆర్ కూడా కొంచెం దూరం పెట్టారు. తండ్రికి లేఖాస్త్రాలు సంధిస్తూ ఆమె టైం పాస్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ నినాదం అందుకుని లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై మరో స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్మాల్ జరిగినట్లు, ఆశ్రిత పక్షపాతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని తెలంగాణ సిఐడి అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగంపై ఈడీ కూడా నజర్ పెట్టినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఒక ఆరోపణ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తనయ అయిన కవితకు జగన్మోహన్ రావు దగ్గరి బంధువని, ఆమె సహకారంతోనే ఆయన హెచ్సీఏ అధ్యక్షుడయ్యారని వ్యాఖ్యానించారు. అసలు హెచ్సీఏ సభ్యుడే కాని జగన్మోహన్ రావు ఏడాదిన్నరలోనే బాగా ఎదిగి అధ్యక్షుడయ్యేందుకు రాజకీయ ప్రోద్బలమే కారణమని ఆయన అంటున్నారు. దీనిపై కవిత స్పందించాలని, తనకు హెచ్సీఏ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాలని గురువారెడ్డి సవాల్ చేస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే, కవిత ఒకప్పుడు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె ఒక క్రికెట్ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఆమె శ్రేయోభిలాషులు ఎంటర్ కవితను వారించారు. క్రికెటర్లే అందులో ఉంటే బాగుంటుందని, శివలాల్ యాదవ్, అజారుద్దీన్ లాంటి వాళ్ళు అక్కడ అధ్యక్ష పదవిని నిర్వహించారని గుర్తు చేశారు. దాంతో మెత్తబడిన కవిత వెనక్కు తగ్గి తన క్రికెట్ సంఘాన్ని కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లో విలీనం చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మరోలా ఉన్నాయి. జగన్మోహన్ రావు బృందాన్ని హెచ్సీఏలోకి నెట్టడం ద్వారా కవిత డీఫాక్టోగా అందులోకి వచ్చారని కొందరు అంటున్నారు. జగన్మోహన్ రావు చేసిన అవినీతిని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. హెచ్సీఏ కొనుగోళ్లకు వాళ్ళు భారీగా వ్యయం చేశారు. రంజీ ట్రోఫీ, టెస్ట్ మ్యాచ్ ఆడే క్రికెట్ బంతులు ఒక్కొక్కటి 1200 రూపాయలుంటే వాటిని 13,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి డబ్బులు స్వాహా చేశారు. అదే టైంలో ఐపీఎల్ నుంచి కాంప్లిమెంటరీ పాసులు తీసుకుని 1000 రూపాయలకు అమ్ముకున్నారు. ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ను బెదిరించి ఫ్రీ టికెట్లు పొందేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ టీం హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ స్కాములన్నీ కవిత తమ వెనక ఉన్నారన్న ధైర్యంతోనే జగన్మోహన్ రావు టీం చేసి ఉంటుందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి కవిత సమాధానం ఏంటో చూడాలి. ఈ ఆరోపణలు ఆమె చెవిదాకా చేరాయో లేదో ఆలోచించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.